నేనైతే ఇంకా పిచ్చి పిచ్చుకున్నా. ఆ జుట్టు చూడు ఎట్లున్నా చచ్చిపో. కాదు యూట్యూబర్ చచ్చిపోతారు. ఏంద్రబాబు ఏడ దొరికిన సంతరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిక ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇది మా ఫ్యాన్స్ అండి వీళ్ళిద్దరు. ఇక్కడ స్పెషల్ గా కలిసామండి. హలో గాయస్, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కోసం మేము బేగం బజార్ వెళ్ళామండి షాపింగ్ కోసం. ఏమేం సామాన్ కొన్నాం, ఎక్కడ కొన్నాం, ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి. యాక్చువల్గా లింగంపల్లి నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలండి. హైదరాబాద్ ట్రైన్ ఆ రోజు ఆ టైంకి లేదు. మేడ్చల్ ట్రైన్ ఉండే. మేడ్చల్ ట్రైన్ బేగంపేటలో దిగాము. బేగంపేటలో దిగి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ బేగం బజార్ వెళ్ళామండి. ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా రిస్క్ అండి. అక్కడ మనకి పార్కింగ్కి ప్లేస్ అస్సలు దొరకదు. మేమైతే ప్రతిసారి 5-6 మెంబర్స్ వెళ్తామండి. వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ కొని ఒక ప్లేస్లో పెట్టి లాస్ట్కి క్యాబ్ బుక్ చేసుకుని దాంట్లో వేసుకొని వచ్చేస్తాము. మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. మేము ఈసారి మాత్రం ఎక్కువ సామాన్లు కొనలేదు. కొన్ని చిన్న చిన్న సామాన్. ఆ సామాన్లకే మాకు చాలా కష్టమైంది మొయ్యడానికి. స్వచ్ఛమైన తెలుగు మాయనది. ఇగో ఈమె కొంచెం సిగ్గు మొహమాటము, సిగ్గుతో కూడిన మొహమాటము. అలా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామండి. కానీ మార్నింగ్ షాప్స్ ఓపెన్ అయ్యే టైంకి 11 o'clock అలా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. లేదా లేట్ అయిందంటే ఫుల్ ట్రాఫిక్ అండి. మనకు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ. హైదరాబాద్ ట్రైన్కి వస్తే మాత్రం నాంపల్లిలో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్తే మాత్రం చాలా ఈజీ అంటే చాలా దగ్గర అవుతుంది. క్యాబ్ అతన్ని మసీద్ దగ్గర దింపమంటే ఏదో అక్కడ ట్రాఫిక్ ఉందండి, వేరే రూట్లో దింపుతాను, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోమని చెప్పాడు. అక్కడ నుంచి చాలా దూరం అయింది మాకు. బట్ గల్లీలన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. అవి కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసాయి. దిగగానే ఫ్రూట్స్ కనిపించాయి. ఫ్రూట్స్ కొనుక్కొని తినేసాము. టిఫిన్ చేయలేదు ఎవరేమో. అండ్ అక్కడ తినడానికి మాత్రం ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. మనం అంతా తిరిగి అలసిపోతాము. అక్కడ ప్లేస్లోకి వెళ్ళి తినడానికి కూడా చాలా కష్టం అవుతుంది. దొరుకుతాయి స్నాక్స్, టిఫిన్స్, అలాగని ఎంతైనా కష్టమే. బాక్స్ తెచ్చుకోవడం, వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం చాలా మంచిది. మేము తీసుకున్న ఫ్రూట్స్ అన్ని తినేసామండి. తినేసి ఇలా కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళాము. మేము 11 ఆ టైంకి వచ్చామండి అక్కడ. అందుకే అసలు కొంచెం ఖాళీగా అనిపించి, అదే ఈవినింగ్ టైంలో మాత్రం చాలా అంటే చాలా అసలు అడుగు తీసి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. స్టార్టింగే మాకు ఈ డెకరేటివ్ ఐటమ్స్ షాప్ కనిపించిందండి. దాంట్లో మేము బ్యాక్ డ్రాప్స్, స్పెట్స్, ఇంకా ఏమైనా ఐటమ్స్ దొరుకుతాయేమో చూద్దామని వెళ్ళాం లోపలికి. బ్యాక్ డ్రాప్స్ అడిగితే కాస్ట్ ఎక్కువ చెప్పారు. మీషోలో ఇంకా తక్కువ అనిపించింది. అక్కడక్కడ కంపేర్ చేసుకొని మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకా. అండ్ ఇక్కడైతే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ మాత్రం ఎక్కడ ఎవరు అసలు తగ్గించట్లేదు. అండ్ ఓపెన్ కూడా చేయొద్దని చెప్తున్నారు. జస్ట్ పైన పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్ చూసుకొని తీసుకోవాలని చెప్పారు. సో బ్యాక్ డ్రాప్ అయితే అక్కడ మేము తీసుకోలేదండి, వేరే చూసాం, వేరే ఐటమ్స్. ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే చాలా డిఫరెంట్ కలెక్షన్ బాగా అనిపించిందండి. చూసారా ఇక్కడ కనిపించేవన్నీ మేము ఒక 10 sets వరకు తీసుకున్నాము. అన్నీ 100 rupees ఈచ్ ఇచ్చారు. పర్లేదు, వర్త్ అనిపించింది. మేమైతే హల్దీలో ఇవి పెట్టుకొని ఎంత హంగామా చేసాము, ఎంత బాగా అనిపించింది అంటే ఆ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సుకొచ్చింది స్ట్రాస్ అయినా. అలా ముందుకు వెళ్తుంటే ఎన్ని షాప్స్ ఉన్నాయండి. అక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏం ఉండదేమో. నాకైతే స్టీల్ సామాన్ అయితే చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం పెళ్లి కూతుర్లకి సామాన్ పెడతారు కదా, అవన్నీ ఇక్కడే షాపింగ్ చేస్తారు. 2020లో మాకు ఒక షాప్ దగ్గర ప్లేస్ దొరికిందండి. ఒక శాండ్రో కార్ తీసుకొచ్చి దాంట్లో ప్లాస్టిక్ సామాన్లు, పెళ్లికి ఇంట్లోకి ఏమేం సామాన్లు పడతాయి ప్రతి ఒక్కటి కొని దాంట్లో కుక్కుకొని మరీ వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మాకు. అండ్ లాస్ట్ టైం అయితే కార్డ్స్, ఫోన్పే అవి యాక్సెప్ట్ చేయలేదండి. ఏదైనా కొంచెం పెద్ద షాప్స్లో అయితే ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారు. కార్డ్ అయితే చాలా కష్టం. మ్యాక్సిమం మనీ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు కూడా అందరూ ఫోన్పే యాక్సెప్ట్ చేయరండి. వాళ్ళకి మ్యాక్సిమం క్యాషే అడుగుతారు. మాకు కొన్ని ఐటమ్స్ దొరకడం అయితే చాలా కష్టమైందండి. అడుక్కుంటూ వెళ్ళాము. అది తొట్టెల, చాటలు, బియ్యంలోకి పట్టే చాలా సామాన్లు ఉంటాయి కదా, ఈర్పన ఇట్లాంటివి, అవి చాలా ప్లేసెస్లో అడిగాము. అక్కడ ఎక్కడ లేవని చెప్పారు. అండ్ అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇలా మనకి బ్రాస్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు కదా, ఆ ప్లేస్కి వచ్చాము. బన్నాజీ మార్కెట్ అండి. మేము ఇక్కడే ప్రతిసారి షాపింగ్ చేస్తాము. అలా లోపలికి వెడితే మనకు చాలా షాప్స్ ఉంటాయి. దాంట్లో బ్యాంగిల్స్ కూడా, పెళ్ళికి కావాల్సిన బ్యాంగిల్స్ కూడా అన్నీ సెట్ చేసి ఇస్తారు. కాస్ట్ అయితే ఉంటుంది, కాకపోతే క్వాలిటీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఈ లేన్లో దొరకని ఐటమ్ అంటూ ఉండదు మనకి. అలా ముందుకు వెళ్తే మనకి జ్యువెలరీ కూడా
కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లాస్ట్ షాప్ అయితే చాలా బాగుంటాయి జ్యువెలరీ. ఇక్కడ మేము మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్ని సెట్ చేయించుకున్నాము. మీకు కావాలంటే శారీస్ తెచ్చుకొని మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మేమైతే ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం. పెళ్లిలో పెట్టిస్తారు కదా పందిట్లో, అట్లాంటి బ్యాంగిల్స్ కోసం మాత్రం చుడి బజారే వెళ్ళండి. ఇక్కడ ఈ గల్లీలోనే మేము లాస్ట్ టైం తీసుకున్నాం ఒక షాప్ లో. వాళ్ళు చూపించారు, ప్యాక్ చేసి ఇచ్చినవి మాత్రం చాలా వరస్ట్ గా ఇచ్చారండి. మొత్తం మెరుపు ఎలానో ఉన్నాయి అవి. మీరు నెక్స్ట్ టైం ఏది తీసుకున్నా కూడా చెక్ చేసి తీసుకోండి. ఆ బ్యాంగిల్స్ షాప్ ఆపోజిట్ లోనే ఈ షాప్ లో మేము ఇది తీసుకున్నామండి, అడ్డుతెర. ఇక్కడైతే టవల్స్, పెట్టికోట్స్, లైనింగ్స్ అన్ని చాలా ఉన్నాయి. పక్కన షాప్ లోనే ఇవన్నీ చూసామండి. జడకి హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి, ట్రెండింగ్ స్టైల్లో ఉన్నాయి. దానికి కావలసిన సౌరము, ఇవి జడ హ్యాంగింగ్స్ 2-3 రకాలు, ఇంకా చెంపస్వరాలు, పిన్స్, ఇయర్ రింగ్స్, ఇంకా రకరకాల హెయిర్కి సంబంధించిన ఐటమ్స్, స్టిక్కర్స్, ఇంకా ఫేస్కి మేకప్కి సంబంధించినవి కూడా అన్నీ ఇక్కడ తీసేసుకున్నాం. పెళ్లి కొడుకుకి కావాల్సిన ఐటమ్స్ కూడా స్టిక్కర్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ దొరికేసాయి. చూడస్తారా, హల్దీకి కావాల్సిన సామాన్ కూడా ఆ షాప్లోనే అన్నీ దొరికేసాయి మాకు. మ్యాక్సిమం మనం బన్నాజీ మార్కెట్ లోపలికి వెళ్ళామంటే మనకి అక్కడ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. ఇది వేరే షాప్ అండి. దీంట్లో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి ఉంటాయి, పెళ్లి కూతురికి పెట్టేటివి కూడా అన్నీ, పిన్ను నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి. ఎక్స్టెన్షన్స్తో సహా అన్నీ దొరుకుతాయి. జడగంటలు, స్టిక్కర్స్ అన్నీ ఇక్కడ మేము జడగంటలు కూడా తీసుకున్నాము. తర్వాత అక్కడే నేను లాస్ట్ షాప్ అని చెప్పాను కదా ఇందాక, ఆ షాప్లో జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. మేము ప్రతిసారి ఏమైనా జ్యువెలరీ కావాలంటే ఇక్కడ తీసుకుంటాము. ఈసారి మాత్రం జడాకుందల్లో ఇలా పాపడి బిళ్ళలు ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాము. ఇక్కడ నడుం పట్టీలు అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరికేస్తుంది మనకి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ షాప్ని మిస్ చేసుకోకండి, ఈ షాప్కి వెళ్ళండి. షాప్ పేరు అయితే నాకు గుర్తులేదండి. అక్కడ బన్నాజీ మార్కెట్లోనే లాస్ట్ షాప్ 2 ఫ్లోర్స్లో ఉంటుంది. కింద ఫ్లోర్, పైన ఫ్లోర్, లిఫ్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కిందకి వచ్చి కొంచెం లోపలికి వెళ్ళాము. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. 150, 100 అలా రీజనబుల్గానే ఉన్నాయి. మనకి వాటర్ బ్యాంగిల్స్, రెయిన్ బ్యాంగిల్స్ అంటాం కదా, ఆ బ్యాంగిల్స్ అయితే 150కి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా సెట్స్ తీసుకున్నాం మేము. అండ్ పందిట్లో పెట్టే బ్యాంగిల్ సెట్స్ కూడా ఇక్కడ తీసుకున్నాము. ఈసారి చెక్ చేసి తీసుకున్నాము. అవి కూడా రీజనబుల్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో కూడా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సెంటర్, అన్ని రోడ్స్ కలిసి సెంటర్ ఒకటి ఉంటుందండి. అక్కడ దొరకాయండి మాకు ఇక్కడ పీటలు, మాకు కావాల్సిన తొట్టెల, బియ్యంలో వేసే ఐటమ్స్ అన్ని దొరికాయి. ఇది ఎగ్జాక్ట్ అంటే మనకి ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, దానికి స్ట్రెయిట్ రోడ్ వస్తే కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందండి. అదే లైన్లో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి పెయిడ్. అండ్ ఆ పక్కన షాప్స్లోనే మాకు కావాల్సిన బేషన్లు అవన్నీ తీసుకున్నామండి. ఆ వీడియో తీయలేదు. కార్పెట్స్ అవన్నీ కూడా ఒక ప్లేస్లో అడిగాము, చాలా కాస్ట్ చెప్పారు. అవి కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నాము. ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని బేగంపేట్కి వెళ్ళి అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాం. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే మెయిన్ రోడ్కి వచ్చి బుక్ చేసుకోండి, లేదంటే క్యాబ్ మీ ప్లేస్కి రావాలంటేనే అక్కడే మనకి ½ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.